అండ్ పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్‌లో చేశారు మీరు సీరియల్ ఒకటి. రాజమౌళి గారి డైరెక్షన్‌లో ఒక సీరియల్ చేశారు. సో, వీళ్ళిద్దరి డైరెక్షన్స్‌లో ఏ ఇన్‌ఫ్లూయెన్స్ మీ మీద ఉండబోతుంది? ఇది మాత్రం ఇద్దరు కాంబినేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే పూరి గారి యాటిట్యూడ్ నాకు ఎంత ఇష్టమో, రాజమౌళి గారి డిసిప్లిన్ నాకు అంత ఇష్టం. ఓకే. అమ్మో ఆ డిసిప్లిన్ పెద్ద మాట అయినా అనేస్తా, తిట్టిన నా మాటలు ఎవరు సీరియస్ తీసుకుంటారు, కానీ తీసుకుంటే గనక ఇండస్ట్రీలో ఎవరికి అంత డిసిప్లిన్ ఉందండి ఆయనకి. అందరూ ఏం చూస్తారంటే ఏదో పెద్ద పెద్ద స్టార్లు పెట్టి బడ్జెట్లు పెట్టి గ్రాఫిక్స్లు అదే అంటారు కదా, ఆస్కర్ ఏదో వచ్చింది అంటే అది ఎలాగో అదేదో జాతకరీత్యా వచ్చింది అన్నట్టు చూస్తారు తప్ప అణువు ఎంత కేర్ తీసుకొని ఎంత పిచ్చెక్కించేస్తాడో టీం అందరినీ. అది అక్కడ పనిచేసిన వాళ్ళకి కొంచెం దూరం నుంచి చూసిన అలాంటి వాళ్ళకి తెలుసు. ఓకే. అప్పటి నుంచే సీరియల్లా అసలు దాన్ని సీరియల్లాగా ఈరోజు మేము చూడలా. మాకు అర్థమేది కాదు. మాకు ఎలా ఉండేది అంటే అప్పుడు ఒక ఇలాగో పుస్తకం ఇచ్చేవారు అనమాట. అంటే ఆల్మోస్ట్ 20 పేజీలు 30 పేజీలు ఒక్కొక్కడికి. ఆ రోజు అవి చేయాలి, అన్ని డైలాగులు అంతది. రాజమౌళి గారి దగ్గర 2 పేజీలు ఉండేవి. ఏంటి ఆ డైలాగ్ ఉంది ఇంకా ఏంటి ఇవాళ అంతా ఇదే చెక్కేవాడు ఆయన. షార్ట్ ఇటు అటు ఇటు అటు ఇలా పెట్టేది. ఏంటిది ఎక్కడ అప్పుడు మా సినిమా ఎక్స్పీరియన్స్ కూడా లేదు. నేను ఇది ఎక్కడ సినిమాల్లో ఇలా చేస్తారనుకుంటా కదా, ఏంటి ఇలాగుంది ఇక్కడ, మనకు అది అవుట్పుట్ కావాలి. ప్రొడ్యూసర్ గారు రాఘవేంద్రరావు గారు రాజమౌళి గారిని తరవటం జరిగేది. ఈయన అంత తరివినా ఆయన అనుకున్నట్టు తీయడం జరిగేది. నేను అదే అంట, ఫస్ట్ నుంచి తెలిసిపోద్దండి యాటిట్యూడ్. అంటే అతను ఏదో ఇవాళ ఆస్కర్ అవార్డు రేంజ్కి వచ్చేస్తాడని కాదు అక్కడ క్వశ్చన్. ఆ రోజు హీ హ్యాస్ ప్రాపర్ రెస్పెక్ట్ ఫర్ హిస్ ప్రొఫెషన్. హీఈస్ లుకింగ్ ఇట్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. ఆ డిసిప్లిన్ పొద్దున్న 5 గంటలకు లేచి అదంతా, అంటే ఇది లైఫ్ స్టైల్ కూడా ఆపాదించి చెప్తున్నా. పూరి గారు అలా కాదు, కూల్. ఆయన కరెక్ట్గా 4 డేస్లో స్క్రిప్ట్ రాసేస్తారు. 2 రోజులు అయిపోతాయి కొన్ని స్క్రిప్ట్లు. అది పార్టీంగ్ సాయంత్రం 6 గంటల ప్యాకప్ అంటే 5 నుంచే పార్టీ మోడ్ స్టార్ట్ అవుద్ది. పైగా అందరూ పార్టీ చేసుకోవాలి టీంలో ఉన్న వాళ్ళందరూ. ఏదో నేను హీరో హీరోయిన్ అది కాదు. ఈ తాపత్రం ఈయనకి ఎంజాయ్ చేయాలి కదా లైఫ్. అక్కడికి వెళ్దాం. రాసే ప్రతి షూటింగ్ ఎక్కడో ఒక సీషోరో కోస్ట్లో అదే అబ్రాడో ఎక్కడో ఉంటుంది. సో బ్యాంకాక్ అనేది ఒకప్పుడు, ఇప్పుడు తర్వాత యూరోప్ మీద పడ్డాడు ఆయన. బట్ వాట్ ఎవర్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ అతను మాట్లాడే మ్యూజిక్స్లో కానీ వాటిలో కానీ ఇన్ఫ్యాక్ట్ అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చెప్తున్నా. ఇందులో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలోనూ ఒక్కడివే నిజం అని డైలాగ్తో మొదలవుద్ది. డైరీ రాయ్ ఇదంతా ప్రోలోగ్ ఉంటుంది కదా. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిస్ మ్యూజిక్స్. ఎక్కడ చెప్పలేదు, నీకే చెప్తున్నాను. ఇది ఆ మ్యూజిక్స్ పూరి గారికి చెప్పి యాక్చువల్లీ ఆయనతో చెప్పిద్దాం అనుకున్నా, కానీ ఈ మధ్య నెంబర్ మార్చేసారు. అది నాకు తెలియలేదు. అదే ఇంకా ఐ కుడ్ ఫాలో ట్రై చేశాను కానీ సంభవం దొరకలా. బట్ ఆయన చెప్పుడు బాగుండేది. బట్ టైం సరిపోలేదు. అనుకోకుండా రిలీజ్ డేట్ చాలా సడన్గా అనుకున్నాను. అంటే హర్షవర్ధన్ గారికి పూరి జగన్నాథ్ గారి నెంబర్ దొరకడం అంటే అంత కష్టమా? కొంచెం పూరి గారి అంటే కష్టం అంటే నాకున్న ప్రపంచం చిన్నది, టైం తక్కువ. నాకు సడన్గా వచ్చింది ఐడియా. ఆయనతో ఒక షూటింగ్ మన గాడ్ ఫాదర్ సినిమాలో ఆయన నేను కాంబినేషన్లో ఒక సీన్ చేశారు జైల్లో. అక్కడ చెప్పాను నేను, ఏంటి హర్ష ఏదో డైరెక్ట్ చేస్తున్నావు అంటే ఏంటన్నా సార్ అని మామూలుగా చెప్తూ అంటారు కదా మీ ఇన్స్పిరేషన్ అని. అలా అనొచ్చా లేదా, నమ్ముతారా లేదా అన్న భయం నాకు ఎందుకు లేదంటే క్లియర్గా చెప్పా. డైరీ గురించి ఒకటి ఉంటుందండి, కీలకం అది సినిమా మొత్తంలో. అది మీ మ్యూజిక్స్ లాగా వెనక మ్యూజిక్ హ్యాండ్ డ్రమ్స్ పెట్టి చేస్తుంటాడు ఆయన. ఇంటర్నెట్లో దొరికే మ్యూజిక్ బిట్స్. ఆయన మాట్లాడేటప్పుడు మొదలు పెట్టేటప్పుడు లిప్ సౌండ్ అది తెలుస్తుంది. ఓకే. మ్యూజిక్ వస్తుంటుంది, మొదలు పెట్టేటప్పుడు ముందు ఈ సృష్టిలోనూ ఒకడే అంటే ఆయన ఆ డైలాగ్ చెప్తారు. సో ఐ యాక్చువల్లీ వాంటెడ్ సుధీర్ బాబు టు టెల్ దోస్ డైలాగ్స్ లైక్ దట్. తర్వాత అది వేరే యాక్టర్తో వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్తో చెప్పించడం వల్ల అది ఎక్కడో మిస్ అవుతుంది. బట్ ద పాయింట్ ఈస్ దిస్, ఆయన ఫిలాసఫీ, ఆయన మ్యూజిక్స్ దే యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ మీ. ఆయన స్టోరీ టెల్లింగ్ కానీ ఇది కానీ ఆయన స్టైల్ ఆఫ్ వర్క్, ఆయన స్పీడు, ఆయన తాలూకు సింప్లిఫికేషన్, అది ఎంత సింపుల్గా ఆయన అప్రోచ్ అవుతాడు అన్న దాంట్లో అతని లైఫ్ పర్స్పెక్టివ్, ఫిలాసఫీ ఆఫ్ లివింగ్ ఇవన్నీ నాకు ఇష్టం. రాజమౌళి గారి డిసిప్లిన్ నాకు ఆయన డిసిప్లిన్ చూసి ఇష్టం, కానీ నేను చేయలేను. కానీ రాజమౌళి గారి దగ్గర చూసి ఎప్పటికైనా కనీసం 1% అయినా నేర్చుకోగలుగుతానా అన్నంత భయంతో కూడిన రెస్పెక్ట్ ఉన్న ఆస్పెక్ట్ ఏంటంటే డీటెయిలింగ్ వాట్ హీ గివ్స్ టు ప్రతి సీన్కి ఆయన చూపించే డీటెయిల్ చెక్కుతాడు. ఆయన చెక్కే తీరు ఎంత మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయంటే. ఈగా సినిమా ఇస్ వన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అది. దానికి నాకు నా లైఫ్లో ఇఫ్ ఐ హ్యాడ్ టు పిక్ 2 ఫిల్మ్స్, తెలుగులోంచి 2 సినిమాలు చెప్పమంటే ఒకటి మాయాబజార్, నేను చిన్నప్పుడు చూసింది. అంటే ఇంకా దాని మించి సినిమా ఇంకోటి ఉండదు. 2 ఈగ, అంతే.
ఇట్స్ నాట్ టూ ఎర్లీ టు సే. కానీ నేను బతికినంతకాలం ఇంకోటి ఏదో రావచ్చు, కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు ఇది మాత్రం పోదు. అంత పిచ్చి రాజమౌళి గారి ఐడియాస్, అప్రోచ్ టువర్డ్స్ స్క్రిప్ట్, అప్రోచ్ టువర్డ్స్ లైఫ్ పూరి గారు. Please subscribe to Please subscribe for more videos.